125 సంవత్సరాల చరిత్ర కలిగిన గంగానమ్మ ఆలయ స్థలాన్ని పాఠశాల స్థలం పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కోడేలు రోడ్లోని హమాలీ కాలనీలో ఉన్న గంగానమ్మ ఆలయం వద్ద స్థానికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గంగానమ్మ ఆలయానికి సుమారు 70 సెంట్ల స్థలం ఉందని తెలిపారు. హమాలీ కాలనీలోని పిల్లల విద్యాభివృద్ధి కోసం 2003లో అప్పటి ప్రజా ప్రతినిధులు కొంత భూమిని ఎయిడెడ్ పాఠశాల నిర్మాణానికి కేటాయించారని, అనంతరం 2007లో పాఠశాల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జేసుదాస్ అనే వ్యక్తి ఆలయ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. స్థానిక ప్రజలను సంప్రదించి చర్చి నిర్మాణం కోసం కొంత భూమి ఇవ్వాలని కోరడంతో పాటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మత బోధనలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు. పాఠశాల నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని కారణంగా చూపుతూ ఆలయానికి చెందిన మొత్తం భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ స్థలాన్ని పరిరక్షించి ఎలాంటి ఆక్రమణలు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అదేవిధంగా గంగానమ్మ అమ్మవారి ఆలయంలో గ్రామస్తులు అనేక దశాబ్దాలుగా సాంప్రదాయబద్ధంగా సంబరాలు, ప్రత్యేక పూజలు, జాతర ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని, గ్రామానికి అమ్మవారు ఆధ్యాత్మిక ఆధారంగా గ్రామ దేవతగా నిలిచారని పేర్కొన్నారు. తరతరాలుగా ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో యార్డ్ సెక్రటరీ ఎర్ర శ్రీను, పల్లి గంగరాజు, యార్లగడ్డ నాగకుమార్, కొండిశెట్టి నాగమణి, హమాలీ కాలనీ వాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత 120 సంవత్సరాల పైగా ఉన్న గంగానమ్మ గుడి, మన ఏలూరు అంటేనే గంగానమ్మ. అలాగే కోడేలు గ్రామంలో కూడా వెలిసి ఉన్నారు గంగానమ్మ వారు. ఇక్కడ గతంలో ఎయిడెడ్ స్కూల్ అని చెప్పి కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది, పార్టీషన్ చేశారు. ఆ కొంత గ్రామంలో ఇక్కడ హమాలీ కాలనీ ఇచ్చిన నేపథ్యంలో రెడ్డప్పల నాయుడు గారు ఏం చేశారంటే, పేద పిల్లలు చదువుకోవటానికి దగ్గరలో ఒక మంచి బడి ఉండాలని చెప్పి గుడికి ఆనుకొని ఉన్న కొంత స్థలాన్ని స్కూల్కి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జేసుదాస్ గారు అని ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఏకవాదిలాగా ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ గుడి లేకుండా చేద్దామనే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి, విగ్రహం లేకుండా చేసి, గుడి కాంపౌండ్ మొత్తం నాదేనని చాలా విచ్చలవిడిగా రహితంగా నాదే అని చెప్పి ఒక ఎయిడెడ్ స్కూల్ని, నలుగురు చదువుకునే పాఠశాలని సులభావానికి వాడుకుంటూ చాలా ముందుకు పోతూ ఉన్నారు. పెద్దలందరూ సమక్షంలో మేమందరం గుడిని పునర్నిర్మించుకుందామని అందరం మీటింగ్ వేసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి, రెడ్డప్పల నాయుడు గారి దృష్టికి, ఇతర పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా గుడిని, మా అమ్మవారిని మాకు ఇప్పించాలని, కాపాడాలని మా కోడేలి గ్రామం తరపు నుంచి కోరుకుంటున్నాం. నా పేరు పల్లి గంగరాజు, కొమరవూరు అమాలి కాలనీలోనే నివసిస్తున్నాను. అలాగే నేను మార్కెట్ యార్డ్ అమాలి వర్కర్గా యూనియన్లోనే పనిచేస్తున్నాను. గతంలోని పాస్టర్ గారు ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడారు, 1941లో స్కూల్ స్థాపించారని. మరి 41లో అంటే మరి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకి తెలియాలి. మరి అప్పటి నుంచి ఈయన మాస్టర్గా చేస్తున్నాడంటే సుమారుగా ఆయన వయసు ఎంత ఉంటుందో కూడా అందరూ గ్రహించాలి. 41 కాడి నుంచి ఇక్కడ స్కూల్ రన్ అవుతుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద ఉన్న స్థాయికి వెళ్ళారు అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో ప్రజలు కూడా ఆలోచిస్తారు. మేము కాలనీ పుట్టిన కాడి నుంచి కూడా ఇదంతా కొద్ది కామన్ సైట్గా ఉంది. కాలనీకి ఏదన్నా పెళ్లి పేరెంటం చేసుకుంటే ఇక్కడ మేము రాకముందు నుంచి ఎప్పటి నుంచో 125-130 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి ఉంది. ఈ గుడి ఉన్న క్రమేపంలోనే మా కాలనీ ఏర్పడిన తర్వాత మా యూనియన్ పెద్దలు రెడ్డప్పల నాయుడు గారు, మా పార్టీ నాయకుల ద్వారా కూడా మేము ఇక్కడ గంగానమ్మ గుడి కడదామని చెప్పేసి మేము అనుకున్నాము. అనుకునే టైంలో ఇక్కడ ఉన్న పాత ఊరి గ్రామస్తులు పెద్దల దగ్గరికి వెళ్ళి మేము గుడి కడదాం అనుకున్నామని మేము కోరేటప్పటికి ఈ పెద్దలు లేదు మా ఇంటి పేరుతో వేలబేరు అమ్మవారిది,
కాబట్టి ఎప్పటికైనా మేము కట్టుకుంటాం కానీ మీరు కట్టొద్దంటే ఆ సెంటర్లోని కనకదుర్గ అమ్మవారి గుడి యూనియన్ అప్పుడు యార్డమరీ వర్కర్స్ యూనియన్ నుంచి 7,50,000 రూపాయలు డొనేషన్కి ఇస్తే అక్కడ గుడి కట్టుకున్నాం. గుడి కట్టుకొని అప్పుడే కట్టేలాగా ఉంటే ఇబ్బంది లేకపోను. గతంలో ఎమ్మెల్యే గారు బడ్జెట్ సంటి గారి దగ్గరికి కానీ కలెక్టర్ గారి దగ్గరికి కానీ అలా ప్రజావాణి కార్యక్రమాలు కానీ ఈ కాలనీ ప్రజలందరూ కూడా అనేక తడవాలు 2-3 మంది మహిళలు మొత్తం కాలనీ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి హెచ్చరిక బోర్డులు పెట్టారు, మీరు ఎవరో లోనకి రావడానికి ఇల్లేదని చెప్పేసి అని హెచ్చరిక బోర్డులు పెట్టారని చెప్పేసి అని సంటి గారికి తెలియజేస్తే వారు మీరేం కంగారు పడొద్దు, నేను సర్వే గారిని పంపించిన తర్వాత అన్నీ తీపిచ్చి నేను మొత్తం ఫినిషింగ్ కట్టిస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము మా ప్రెసిడెంట్ గారు కూడా రెడ్డప్పనాయుడు గారు కూడా ఎమ్మెల్యే గారికి అన్ని విషయాలు తెలియజేశారు. సరే నాయుడు గారు కూడా అన్ని విషయాల మీద ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు, చూస్తానని. జరిగిన విషయం అయితే ఇదండి. దీని మీద ఏంటంటే యార్డమరీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఇది అమాలి కాలనీ 2004లో మేము అమాలి కార్మికులందరం డబ్బులు వేసుకొని నిర్మాణం చేసుకున్న కాలనీ. మరి ఈ ప్లేస్కి ఏంటంటే అప్పుడు కొత్తలో ఉంది కాబట్టి, నిర్మాణాలు ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కావాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఏదైనా మా పిల్లలకి ఒక ప్రత్యేకంగా ఒక స్కూల్ కావాలనే ఉద్దేశంతోనే అప్పుడు మరి ఆ మాస్టర్తో మాట్లాడి అప్పుడు మేము నిర్ణయం చేసి ఇక్కడ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు మా కాలనీ నుంచి అయితే ఒక 5-6 మినహాయించి ఈ కాలనీలో చదువుకునే పిల్లలు అయితే ఎవరు లేరు. ఇంకోటి అంటే ఇదే విషయం, ఈ ఉరుసుట్లో ఆక్రమించి స్కూల్ అయితే చిన్నది ఇచ్చాము, ఆ ఎదరే చిన్న మొక్క వాడుకోమని చెప్పాం అప్పుడు కూడా. ఇంకోటి అంటే ఇక్కడ గంగాలమ్మ సంబరాలు జరుపుతారు ప్రతి సంవత్సరం కూడా. కోడేలు ప్రజలు ప్లస్ మా అమాలి కాలనీలో ప్రజలు కూడా అందరూ కలిపి గంగాలమ్మ సంబరాలు జరుపుతారు. గతంలో పోయిన సంవత్సరం 2024లో ఆల్రెడీ ఇతను ఉరుసుట్లు ఫెన్సింగ్ వేస్తే అప్పుడు మేము ఎమ్మెల్యే గారి దృష్టి లేకపోతే స్పందన దృష్టిలో కూడా తీసుకెళ్ళి మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మరి సంబరాలు గంగాలమ్మ సంబరాలు జరుపుతూనే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి. ఎందుకంటే మా కాలనీలో మరి దగ్గర ఉండటం వల్ల ప్లేస్లు అయితే ఏమీ లేకపోవడం అంటే మాకు శుభకార్యాలు కార్యక్రమాలు అవి చేసుకోవడానికి. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఈ కాలనీకి అమాలి కాలనీకి మరి అభ్యోదయ కమిటీ అని కూడా ఉంది. మరి ఆ కమిటీ కూడా కార్యకలాపాలు జరపాలంటే ఈ ప్లేస్ కావాలని చెప్పి అప్పుడే ఆల్రెడీ మేము చెప్పాం. ఇక్కడైతే స్కూల్ పిల్లలు అయితే ఎవరు లేరు, మా పిల్లలైతే మా అమాలి కాలనీకి సంబంధించిన పిల్లలు ఎవరైతే లేరు. ఇది కేవలం ఆ స్కూల్ పేరు మీద అంతా ఆక్రమించుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప ఇక్కడైతే వాస్తవానికి స్కూలు ఆయన ప్రెస్ మీట్లో కూడా నేను 40 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ బయలుదేరి ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారని చెప్పి ఆయన చెప్పాడు. ఇదంతా వాస్తవం కాదు. 2004 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు కరెక్ట్ కాదు. ఏదైనా సరే మన అందరూ ప్రజాప్రతినిధుల దృష్టికి మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం. ఇదంతా వాళ్ళ దృష్టిలో ఉంది. మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా మాకు ఇక్కడ అర్జెంటుగా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి మాకు మరి కాలనీ ప్రజలకి దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి ఖచ్చితంగా ఈ స్కూల్ని ఇక్కడ నుంచి ఎత్తేయాలని చెప్పి మేము 2004లోనే చెప్పాం. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తాం. నా పేరు వీరంగి భాస్కరరావు, మాజీ ఎంపీటీసీని, కోడేలుకి మాజీ ఎంపీటీసీని అండి. నా వయసు 85 సంవత్సరాలండి. ఇక్కడ గంగానమ్మ గుడి ఉందండి పూర్వం నుంచి కూడా. గత 125 సంవత్సరాల నుంచి ఇక్కడ గంగానమ్మ గుడి ఉంది. ఆ గంగానమ్మ గుడి శిథిలం అవడం వల్ల మా గ్రామస్తులందరూ కలిసి కట్టుకుందారని మేము ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ జేసుదాస్ గారు అని మాస్టర్ గారు మాజీదని ఆపేసి మా మీద పోలీస్ కేసులు పెట్టారండి. ఇది 125 సంవత్సరాల మట్టి ఉన్న చరిత్ర అండి. మా ఊళ్ళో ఏ పుణ్యక్షేత్రం చేసినా ఏ శుభకార్యం చేసినా ఆ చల్లని తల్లి దీవుల కోసం వచ్చి మేము ఆ చల్లని తల్లికి స్నానాలు చేపించి మంగళ వాయిద్యాలతోటి బంధువులతోటి వచ్చి మేము మా దీవులను తీసుకుంటామండి. మేము అమ్మవారి స్థలాన్ని ఆ మాస్టర్ గారు కబ్జా చేస్తున్నారండి. అది ఎవరో రాపిచ్చారంట అని అంటున్నారండి. అది ఇది అమ్మవారి స్థలం అండి. ఇది నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఏలూరు మండలం ఈ కొమడవోలు గ్రామంలో కోడేలు అంటారు. ఈ గ్రామంలో మాకు పూర్వం నుండి ఉన్న ఇక్కడ అమ్మవారిలో ఇక్కడ ప్రథమంగా ఈశాన్య మూల ఈ గంగానమ్మ అమ్మవారు అనే గుడి ఉండేది. అలాగే ఆ గుడి శిథిలావస్థం అయిపోయింది. గ్రామస్తులందరూ కూడా
మన గుడిని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో మొన్న అందరూ కూడా మాట్లాడుకుని గ్రామస్తులందరూ ముందుకు వచ్చేవారండి. ముందుకు వస్తే ఇప్పుడు ఇక్కడ జేస్తాస్ మాస్టారు, ఇది ఏడిటి స్కూల్ అండి, ఇది ఆ స్కూలు గురించి కూడా చెప్పాలి. ఆ స్కూలు గతంలో, ఎందుకంటే నేను 2020 సంవత్సరంలో విద్యా కమిటీ చైర్మన్గా అదే స్కూల్కి నేను 4 సంవత్సరాలు ఉన్నానండి. ఈ స్కూలు గ్రామంలో ఉండేది. ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది, నాయుడు గారి దృష్టికి వెళ్ళింది, అందరి దృష్టికి తీసుకెళ్లారు మా పెద్దలు. కానీ ఈ రోజున ఈ గుడి గురించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారిని కానీ నాయుడు గారిని కానీ కోరుకుంటున్నామండి. నేను ఈ ఫొటోస్ కూడా ఉన్నాయండి, శంకుస్థాపన స్కూలు ఫోటోలు ఇవ్వండి, ఎవరి దగ్గర ఉన్నాయో.